వలదు ధరణి ఎందెందు వెతికినా అందందు కలడన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొచ్చుకుపోని సందర్భాలు లేవు. మనం గవర్నెన్స్ ఇవన్నీ కన్నా అసలు చొచ్చుకుపోని సందర్భాలు లేవు. సో ఇండియాకి ఫస్ట్ టైం గవర్నమెంట్ సెక్టర్లో ఈ కామర్స్ వచ్చినప్పుడు నీజోక్ రియాక్షన్స్ వచ్చాయి. చాలా మంది సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడానికి ఆఫీసెస్ కూడా టైం పట్టింది. కానీ మనం వెనక్కి తిరిగి 20 ఏళ్ళు చూసుకుంటే అదే ఈ గవర్నెన్స్ వల్ల మన ఇండియా ఎంతో సాఫ్ట్వేర్ ప్రాథమిక కంపెనీల్లో సీఈఓలుగా మార్చిన సందర్భానికి మనం వచ్చాం ఆల్రెడీ. సో అలానే అంతం కాదు ఇది ఆరంభం. ఈ గవర్నెన్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చే ఒరవడి మొదలయ్యింది. సో ఈ అవకాశాన్ని ఆల్రెడీ 18 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న భారత్ లైట్ హౌస్ సిఇఓ గారు మన ఇండియాకి తీసుకొచ్చారు ఇన్ కొలాబరేషన్ విత్ దీప్తి గారు ఆల్ ది వే ఫ్రమ్ దుబాయ్. ఈ ఉమెన్స్ డే రోజు ఎక్స్క్లూజివ్ గా మనం March 8th ఒక విమెన్ పవర్ ని సెలబ్రేట్ చేసుకుంటూ అండ్ గవర్నమెంట్ సెక్టర్ లో దీన్ని మనం ఫస్ట్ లాంచ్ చేయాలన్న సదుద్దేశంతో భారత్ లైట్ హౌస్ ఇన్ అసోసియేషన్ విత్ ద జెనసిస్ వినయ్ గారితో కొలాబరేషన్ లో MOU సైన్ చేస్తూ అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఫస్ట్ లాంచ్ చేస్తున్నాం. అండ్ ఈయన కర్ణాటక గవర్నమెంట్ లో 16 ఏళ్ళు అసలు గవర్నమెంట్ సెక్టర్ ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని రకాల సమస్యల్ని ప్రజలు ఎదుర్కొనే ముందు ఆఫీసర్స్ దాన్ని ఎట్లా డీల్ చేసి ఎలాంటి ఆధునికమైన టూల్స్ ని యూజ్ చేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ తో కలిపి ఆర్టిఫిషియల్